రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రి కావడానికి బాటలు సుగమమయ్యాయి, మార్గం సుగమమైంది. ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది బుధవారం నాడు. ఈ కూటమి ఏకగ్రీవంగా నరేంద్ర మోదీని తమ నాయకుడిగా ఎన్నుకుంది. ఇక మిగతా ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఆయన ప్రధానమంత్రి అవ్వడము, ఆ తర్వాత తన బలాన్ని నిరూపించుకోవడము, ఆ తర్వాత కొనసాగటం ఇది జరుగుతుంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత బలం మీద కాకుండా సొంత బలం మీద ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి ఒక 30 సీట్లు తక్కువ పడుతున్నాయి, 32 సీట్లు తక్కువ పడుతున్నాయి. కాబట్టి మిత్రపక్షాలపైన ఆధారపడవలసి ఉంటుంది. కాబట్టి గత 10 సంవత్సరాలలో అలవాటు లేనటువంటి ఒక కొత్త పరిస్థితి నరేంద్ర మోదీకి ఎదురు కాబోతోంది. ఆయన 20 సంవత్సరాల రాజకీయ అధికారంలో ఉన్నటువంటి 20 సంవత్సరాల జీవితం ఏదైతే ఉందో, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఆ పీరియడ్లో ఎక్కడ కూడా ఆయన మెజారిటీ లేనటువంటి పరిస్థితిలో లేరు. మొట్టమొదట ఈ పరిస్థితిని ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రానున్న టర్మ్ ఆయనకి ఒక అగ్ని పరీక్షలాగా ఉంటుంది. ఈ అధికారం ఆయనకు ఒక ముళ్ళ కిరీటంలాగా ఉండబోతోంది అని చాలామంది భావిస్తున్నారు. అదే సమయంలో ఇండి కూటమి సమావేశం కూడా బుధవారం జరిగింది. చాలా ఉత్సాహం అక్కడ కనిపించింది. ఎందుకంటే కూటమి అంతా కలిస్తే 230 సీట్ల వరకు ఉన్నారు. అధికారము వాళ్ళు కనుక దక్కించుకోవాలనుకుంటే మరొక 40 సీట్లను పొందగలిగితే చాలు. ఆ 40 సీట్లను పొందేందుకు వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేయబోతున్నారు. మోదీ ప్రభుత్వాన్ని పడద్రోయడానికి మరొక 40 సీట్ల సహాయంతో ఏదో రకంగా ప్రభుత్వం సంపాదించాలన్న ప్రయత్నం ఇండి కూటమి చేయబోతుందన్నది దాదాపుగా సుస్పష్టమైపోయింది. రెండవది, పార్లమెంటు లోపల, పార్లమెంటు వెలుపల చాలా పెద్ద ఎత్తున కన్ఫ్రంటేషనిస్ట్ అంటే పోరాటం పరమైనటువంటి దృక్పథాన్ని అవలంబించి బీజేపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నరేంద్ర మోదీని చికాకు పరిచేందుకు, ఇబ్బందుల పాలు చేసేందుకు, ఇక్కట్ల పాలు చేసేందుకు, సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నం జరగబోతోంది. ఎందుకంటే 40-50 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నటువంటి సమయంలోనే చిన్న చిన్న ఇష్యూలపైన పార్లమెంటుని స్తంభింపజేయడం జరిగింది. చాలా ఇష్యూస్, ఉదాహరణకి పెగాసస్ ఇష్యూ ఎక్కడ కూడాను ఎన్నికల్లో దాన్ని ఉపయోగించుకోలేదు. కేవలం ఒక సెషన్ పార్లమెంట్ యొక్క పూర్తి కార్యక్రమాలని విధ్వంసం చేసి ఎటు ముందుకు పోకుండా చేయటంలో మాత్రమే అది విజయం సాధించింది. అడుగు ముందుకు వేయలేదు. ఈ రకమైనటువంటి ఇవి రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయి. కాబట్టి ఫ్లోర్ మేనేజ్మెంట్ కానీ, ఈ పార్లమెంటు లోపల అలజడిని కానీ ప్రధానమంత్రి ఏ రకంగా, బీజేపీ ఏ రకంగా, ఎన్డీఏ ఏ రకంగా తట్టుకుంటుందన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఏ మిత్రపక్షము ఏ సమయంలో ఏ వ్యూహాన్ని అనుసరిస్తుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉండబోతోంది. కాబట్టి ఇది ఏ రకంగానైనా ఒక సవాలు. రెండవ ముఖ్యమైనటువంటిది, వీధి పోరాటాలు పెరుగుతాయి. వీధి పోరాటాలకి రకరకాల ఇష్యూస్ని వెతికి, గతంలో బీజేపీకి పూర్తి బలం ఉన్న నాడే షాహీన్బాగ్ పేరిట, రైతు ఉద్యమాల పేరిట, రకరకాల ఇష్యూస్ మీద హథ్రస్లో ఏదో రేపు జరిగిందని చెప్పి, లఖింపూర్ ఖిరీలో జరిగినటువంటి సంఘటన, ఇటువంటి అఖ్లాక్ పైన రైల్లో ఏదో దాడి జరిగింది, ఇటువంటి సంఘటనల పేరిట రోజుల తరబడి ఒక వీధి పోరాటం చేసినటువంటి వాతావరణం ఉంది. మీడియాను ఉపయోగించుకున్నటువంటి వాతావరణం ఉంది. ఒక నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం ఉంది. అది ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకి రానున్న రోజుల్లో హర్యానాలో, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీలో ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రాంతాలలో జాట్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు, జాట్లకు సంబంధించిన సమస్యలపైన, జాట్ల రిజర్వేషన్ కావచ్చును, లేకపోతే ఇటువంటి ఇష్యూలను తీసుకుని మళ్ళీ రోడ్ల మీదకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని ప్రభావితం చేసేటటువంటి ప్రయత్నం జరగవచ్చును. జాట్లతో పాటు రైతుల ఇష్యూస్ మీద కూడాను, రైతు చట్టాలను తొలగించిన తరువాత కూడా ఏదో ఒక ఇష్యూ తీసుకుని ఎందుకంటే పంజాబ్లో కాంగ్రెస్కి అత్యధిక సీట్లు వచ్చాయి. దాని మిత్ర కమ్ శత్రుపక్షమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి 3 సీట్లు వచ్చినాయి. ఇటు హర్యానాలో ఈసారి కాంగ్రెస్ కొంత బలోపేతమైంది.
బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకుంది. కాబట్టి రైతులను వెస్టర్న్ యూపీలో కూడాను జాట్ క్షేత్రాల్లో బీజేపీ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. కాబట్టి ఈ క్షేత్రాల నుంచి రైతులను తీసుకొచ్చి ఢిల్లీని దిగ్బంధనం చేయటమో ఇంకొకటో చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మరాఠా రిజర్వేషన్స్ ఇష్యూ ఒకటి తెర మీదకి రావచ్చును. ఇటువంటి చిన్న ఇష్యూస్ పేరు మీద ముస్లిం రిజర్వేషన్స్ని కూడా ఒక ఇష్యూగా చేసి రోడ్డు మీదకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి రానున్న రోజులు విపక్షాలు వీధి పోరాటాలు, విపక్షాలు కాకపోతే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ పేరిట వీధి పోరాటాలు నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంది. దీనిని ప్రధానమంత్రి ఏ రకంగా తట్టుకుంటారన్నది చూడవలసినటువంటి అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వం ఎట్లా ట్యాకిల్ చేస్తుందన్నది చూడాలి. ఎందుకంటే హింస చెలరేగి ప్రాణాలు గనక పోతే దానిని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవచ్చును. వాళ్ళపైన కాల్పులు జరపకుండా అలాగే ఉంచినట్లయితే శాంతి భద్రతలకు భంగం కలగడం, ప్రజాజీవనానికి భగ్నం కావడం వల్ల సర్వసాధారణ ప్రజానీకంలో నిరాశ నిస్పృహలు రావడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి రెండు వైపుల కూడాను బీజేపీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నం జరగవచ్చు. ఇవన్నీ కాంగ్రెసే చేస్తుందని లేకపోతే ఒక విపక్ష పార్టీయే చేస్తుందని అనుకోవడానికి లేదు. ప్రజా సంఘాల పేరిట ఏవైతే టుకుడే గ్రూప్స్ ఉన్నాయో అవి చేసేటటువంటి అవకాశము ఉంది. కాబట్టి ఇది కూడా ఒక ముళ్ళ కిరీటంగా మారబోతోంది. ఎందుకంటే రానున్న రోజుల్లో అనేక రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న కాన్స్టిట్యున్సీల్లో తక్కువ ఓటర్లు ఉన్న కాన్స్టిట్యున్సీలలో ఒక చిన్న వర్గాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే దాదాపు ఒక 5-6 సీట్లలో ఈ రకమైనటువంటి ప్రయత్నం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. కొన్ని ఉదాహరణలు మనం కనుక తీసుకున్నట్టయితే గోవా, దక్షిణ గోవా, గతంలో దక్షిణ గోవా ఉత్తర గోవా 2 ఎంపీ సీట్లు బీజేపీ గెలుస్తూ వచ్చింది. ఈసారి దక్షిణ గోవా ఓడిపోయింది కేవలం 13,000 ఓట్లతో. 13,000 ఓట్లు అంటే చాలా తక్కువ. దీని వెనుక ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి చర్చి సంస్థలు క్రింద ఉన్నటువంటి ఓటర్లలో ఉన్నటువంటి తమ మతానుయాయులకి ఆదేశాలు జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటు వేయడానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల కారణంగా చర్చిలో చెప్పిన కారణంగా సాల్సెటి అనేటువంటి ఒక తాలూకా ఉంది. తాలూకా మొత్తంలో బీజేపీకి ఓటు రాలేదు. ఒక చిన్న తాలూకా ప్రభావితం కావడం వల్ల బీజేపీకి దాదాపు 13,000 ఓట్ల నష్టం జరిగింది. 13,000 ఓట్లను ప్రభావితం చేయడం ద్వారా ఒక ఎంపీ సీటు పోయింది. పోవడానికి ప్రభావితం చేసింది 13,000 ఓట్లే, కానీ పోయింది ఒక ఎంపీ సీటు. మీకు లద్దాఖ్లో ఇదే జరిగింది. లద్దాఖ్లో 6th షెడ్యూల్ లద్దాఖ్ని రాష్ట్రంగా చేయాలని చెప్పి సోనం వాంగ్చుక్ని ముందు పెట్టి చాలా పోరాటం చేసి అక్కడ చాలా అశాంతికర పరిస్థితుల్ని సృష్టించి అక్కడ ఇప్పటికే కాచుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్గిల్ షియా ముస్లింలను ఉపయోగించుకుని ఇక్కడ బౌద్ధ ఓట్లను డివైడ్ చేయడం వల్ల బీజేపీ 3వ స్థానానికి పడిపోయింది. గతంలో బీజేపీ ఎంపీ ఆల్మోస్ట్ 2014 నుంచి ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఈసారి 3వ స్థానానికి వచ్చారు. సో మొత్తం మీద ఒక 2.5-3 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నటువంటి ఒక నియోజకవర్గాన్ని ప్రభావితం చేయడం ద్వారా బీజేపీకి ఒక సీటు తగ్గింది. ఓవరాల్గా చూసినట్లయితే మణిపూర్లో కూడా ఇట్లాంటి పని జరిగింది. మణిపూర్లో ఇన్నర్ మణిపూర్లో మైతేయిలు ఎక్కువగా ఉంటారు, ఔటర్ మణిపూర్లో కుకీలు నాగాలు ఎక్కువగా ఉంటారు. ఈ ఇన్నర్ మణిపూర్లో మైతేయి ఉగ్రవాద సంస్థలు పనిగట్టుకుని ప్రచారం చేసి బీజేపీ మైతేయిల ప్రయోజనాల్ని కాపాడలేకపోయింది. కాబట్టి బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పి అక్కడ బీజేపీ ఓడిపోయేలా చేశారు. చాలా చిన్న నియోజకవర్గము, ఆ నియోజకవర్గంలో మైతేయి ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళేలాగా చేయగలిగారు. పెద్ద ఎత్తున ప్రచారం చేయకుండా కేవలము లోలోపల ప్రచారం చేసి ఈ సీట్ని గెలుచుకోగలిగారు. బీజేపీ మిత్రపక్షము ఔటర్ మణిపూర్లో ఓడిపోయేలా చేశారు. ఎందుకంటే సరిహద్దుకు అవతల వైపు నుంచి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు ఆదేశాలు వచ్చాయి. అవన్నీ కూడాను ఈ మిత్రపక్షానికి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఆ సీట్ కూడా పోయింది. కాబట్టి ఈ 4 సీట్లలోనూ బీజేపీ 4 సీట్లను కోల్పోవడం జరిగింది. ఈ 4 సీట్లలో కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలిచింది, కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. ఏదేమైనప్పటికీ కూడాను బీజేపీకి ఓవరాల్ టాలీలో 4 సీట్లు తగ్గాయి. లక్షద్వీప్లో కూడాను ఇదే రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. లక్షద్వీప్లో గతంలో ఎన్సీపీ గెలిచింది, ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గతంలో ఎన్సీపీ కొంత మిత్ర ధోరణిని అవలంబించింది, కాంగ్రెస్ ఈసారి
పూర్తిగా పోరాట ధోరణిని కాంగ్రెస్ ఎంపీ అవలంబించబోతున్నారు. లక్షద్వీప్ని టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయటము, ఇటువంటివన్నీ కూడాను ప్రభావితమయ్యేటటువంటి పరిస్థితి రాబోతుంది. ఇలాగ చిన్న చిన్న నియోజకవర్గాలను అసెంబ్లీ ఎన్నికల్లో కూడాను టార్గెట్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రకంగా ట్యాకిల్ చేస్తారన్నది రానున్న రోజుల్లో చూడవలసినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రకంగా అధిగమిస్తారన్నది కూడాను ఈ దేశం ఏ దిశకు వెళ్తుందన్నది నిర్ధారిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.